అన్న నిరుద్యోగులు ఒక ఇద్దరు ఫోన్ చేసి నైట్ చస్తాం, ఇక మా పరిస్థితి ఇట్లా ఘోరంగా ఉంది, మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాం, హైదరాబాద్ ఉండలేకపోతున్నాం అని నాకు ఫోన్ చేస్తే నేను ఒక ప్రెస్ ముఖంగా నిరుద్యోగుల తరపున బాధ చెప్పుకోవాలని ప్రెస్ ముఖంగా వచ్చి మాట్లాడినా. దానికి మమ్మల్ని మహిళా విద్యార్థులని కూడా చూడకుండా 10కి తీసుకొని నైట్ 10కి విడుదల చేశారు. మళ్ళీ అదే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ పోలీసులు ఊకే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. అసలు అంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తే మహిళలు ఎవరిని కూడా రాత్రి కూడా ఉంచొద్దు కానీ ఈయన ఆధ్వర్యంలో ఇట్లా జరుగుతుంది. మీరేమో ప్రజాప్రభుత్వం అంటాడు, ఇక్కడనేమో మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఈయన ఏమంటాడంటే పాత కక్షలతోని రాజకీయ నాయకులను ఎవరిని నేను అరెస్టు చేయదలుచుకోలేను, వాళ్ళు మూర్ఖులైతే నేను మూర్ఖుని కానీ అని అంటాడు. మరి ఒక విద్యార్థులమై ఉండి అమాయక ప్రజల బిడ్డలమై ఉండి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఆయనకు ఎంతవరకు కరెక్ట్? వాళ్ళని మాత్రం కోట్లు సంపాదించుకుని ప్రజలు ముంచిన మాత్రం అరెస్ట్ చేయడు, కానీ మమ్మల్ని చేస్తాడా? మేము నిరుద్యోగుల తరపు నుండి మేము ఒక ప్రశ్న అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు ఆయన.